సాహస్ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా డోన్ మండలం మిద్దెపల్లి గ్రామంలో పొదుపు మహిళా గ్రూపుల్ని మోసం చేసిన బుక్ కీపర్ చెన్నకేశవులు లక్షల్లో మోసం చేశాడని బాధిత మహిళలు పొదుపు కార్యాలయం ముందర ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల వారు పాల్గొని నిరసన తెలిపారు. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పుకోవచ్చు. అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కట్టుకున్నాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు డబ్బులు ఇచ్చినాడు. ఆయన డ్రా చేసుకున్నారు. ఎవరు రవి సారు ఆయన తీసుకొచ్చుకొని వాళ్ళే కొంచెం చేసినారు. మాకైతే అప్పులు ఉన్నాయని అప్పులు లేక చేసినామన్నాము. ఆ అప్పులు కట్టేసలేడు, ఆ డబ్బులు మాకు ఇచ్చలేడు. మళ్ళా జగన్ గెలిచినాక వడ్డీల కింద డబ్బులు వస్తాయన్నాడు. ఆ డబ్బులు కానీ మాకు ఇచ్చలేడు. ఇప్పుడు మాకు అప్పు తెచ్చుకున్నప్పుడు మేము 5,000 తెచ్చినప్పుడు మేము బ్యాంక్ కార్డుకి వచ్చలేము. 33,000 తెచ్చుకున్నప్పుడు మేము బ్యాంక్ కార్డుకి వచ్చలేము. మాకు 38,000 వచ్చినప్పుడు ఒకటే బ్యాంక్ కార్డుకి వచ్చినాము డబ్బులు తీసుకొచ్చి. ఆ డబ్బులు అన్నీ తీసుకొచ్చినప్పుడు మేము రావాలి కదా ఎప్పుడు కానీ మహిళలను. ఆయన డ్రా తీసుకొచ్చి తెచ్చేకి మాకు ఎట్టిస్తాడు. మాకు ఇలా కాడికి తెచ్చి పంచిస్తున్నాడు. ఒకసారి 5,000 పంచిస్తున్నాడు, ఒకసారి 33,000 పంచిస్తున్నాడు. మాము 28,000 వచ్చినప్పుడు ఒకటే బ్యాంక్ కార్డుకి వచ్చినాడు. తెచ్చి మమ్మల్ని అప్పుడు అకౌంట్లో పట్టిస్తున్నాడు. ఇంకా మేము కట్టిన పొదుపులన్నీ ఆయనకు ఒప్పు చెప్పేసినాం. మేమేంటి అప్పుడు ఆయన ఇంటికి తెచ్చి ఇచ్చినాడు కదా అని మేము తీసుకుపోయి ఆయన ఇంటికి కాడికి చేసినాం. పొదుపు అప్పులు చేసినాక ఏం చేసినాడు, అసలు కాదు డబ్బులు లేవు బ్యాంకులో. బండి పెట్టిపోదని బండి పొదుపు మహిళలకి న్యాయం చేయాలి.